మంచిర్యాల పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. సిపిఎం ఆర్ఎస్ హెల్త్ కార్డుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, 2017 నుండి రూ.20 లక్షల గ్రాడ్యుయేటీని వర్తింపచేయాలని, గత 25 ఏళ్లుగా పెరగని కోల్ మైన్స్ పెన్షన్ను పెంచాలని వారు ప్రధానంగా కోరారు. అలాగే అర్హులైన విశ్రాంత ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు రికార్డులో మారుపేర్ల సవరణ, ఏరియా ఆసుపత్రిలో ఉచిత మందుల పంపిణీ, ఖాళీ క్వార్టర్ల కేటాయింపు వంటి డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పూదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ గంగయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాటం లక్ష్మణ్, నాయకులు జె రాజన్న, జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల కాలం నుండి కూడా మన సింగరేణి విశ్రాంత కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం చేయాలని గౌరవనీయులు పెద్దలకు మన భట్టి విక్రమార్క గారికి కూడా మన మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకత్వంలో మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మెమోరాండంలో మరి పరిష్కారానికి నోచుకొని సమస్యలు ఏంటి అంటే మరి ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మా సింగరేణి కార్మికులు, సింగరేణి విశ్రాంత కార్మికులు మరి సకల జిల్లా సమ్మె పేరుతోటి 42 రోజుల సమ్మె చేసి మరి వివిధ రస్తా రోకోలు, రైలు రోకోలు, వంట మార్పులు ఎన్నో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా నిస్వార్థంగా మరి ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని మరి ఎంతో కష్టపడి కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మరి విశ్రాంత కార్మికులకు మరి ఏదైతే ప్రభుత్వం తెలంగాణలో మరి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ మరి గతంలో ఎన్నికల కన్నా ముందు వాగ్దానం చేసిన మేరకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు అర్హులైన వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు లేని మరి విశ్రాంత ఉద్యోగులకు మరి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబుల్ బెడ్రూములు ఇవ్వాలని, అదేవిధంగా మరి ఎవరైతే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలని, మరి ముఖ్యంగా ఈ గత కొన్ని సంవత్సరాల కాలం నుండి మరి ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యం, ఒకటే కుటుంబం అని చెప్పుకునేటువంటి ఈ యజమాన్యం సింగరేణి యజమాన్యం కానీ, జాతీయ కార్మిక సంఘాలు కానీ మరి అధికారులకు మరి ఉద్యోగులకు వ్యత్యాసం ఉండేటువంటి మరి ఏదైతే మరి పథకాలు ఉన్నాయో మెడికల్ స్కీమ్ సంబంధించిన ఏదైతే హెల్త్ కార్డు ఉన్నదో మరి కార్మికులు కట్టింది కూడా 40,000, అధికారులు కట్టింది కూడా 40,000. మరి అధికారులకేమో మరి వాళ్ళ హెల్త్ కార్డు మీద 25 లక్షల వరకు వాళ్ళ భార్య భర్తలకు మరి వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి యజమాన్యం మరి కార్మికుడికి వచ్చే వరకు కేవలం 8 లక్షల మరి వైద్య సౌకర్యాలు అందించడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే అధికారులకు మాదిరిగానే సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా 25 లక్షల వరకు మరి వైద్య సౌకర్యాలు అందించాలని గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుయేటీ సీలింగ్ ఉన్నదో మరి 3/2017 నుండి అధికారులకు ఇస్తాను మరి 20 లక్షలు పెరిగిన గ్రాడ్యుయేటీ సీలింగ్. అదేవిధంగా మరి సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మాత్రం 2018 మరి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల దాదాపు మరి 3-4 వేల మంది మరి 10,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా గౌరవ మరి భట్టి విక్రమార్క దృష్టి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి సింగరేణి విశ్రాంత కార్మికులకు గత 25 సంవత్సరాల కాలం నుండి కూడా పెంపుదలకు నోచుకొని మరి సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కోల్మెన్ పెన్షన్ పెంపుదల కోసం కూడా మీరు కృషి చేయాల్సిందిగా మరి గౌరవ భట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మరి ఇంకా ఎన్నో సమస్యలు కూడా అపరిష్కరంగా ఉండేటువంటి ఎన్నో సమస్యలు విశ్రాంత కార్మికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంతో ఆశల కొద్దీ మేము కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం కూడా మేము కృషి చేసినాం. దాదాపు కోల్బెల్ట్లో మరి సింగరేణి కోల్బెల్ట్లో ఉండేటువంటి దాదాపు 17-18 మరి అసెంబ్లీ మరి ఎమ్మెల్యేలను కూడా గెలిపేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. అదేవిధంగా ఎంపీలను కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మరి ముఖ్య పాత్ర వహించినటువంటి సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నిన్న వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా గతంలో కూడా ఎందరికో మరి టీడీపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి ఎందరికో మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎక్కని మెట్టు లేదు, దిగని గుడి లేదు అన్నట్టు మరి ఎందరికి ఇచ్చినా కూడా మా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉన్నది. కాబట్టి గౌరవనీయులు మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి మానవతా దృష్టితోటి మా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై సింగరేణి, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత.